ఖనిజాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ మీటింగ్లో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖనిజాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ మీటింగ్లో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖనిజాభివృద్ధితో పైన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏదైతే ఇసుకకు సంబంధించి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ తొగివేయడం, దానిపై కఠిన చర్యలు తీసుకునేలా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా ముందడుగులు వేసింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మైనింగ్ సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, అలాగే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వాటిలో ఈ మైనింగ్ శాఖ కూడా ఒకటి కాబట్టి దీనిపైన సమగ్రంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ శాఖ నుండి నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇక దానిపైనే ప్రధానంగా సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇసుకకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి ఇసుక పాలసీ పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాలో ఇసుక రీచ్లు ఉన్నాయి. వీటి ఇసుక తవ్వాలంటే టీజీఎండీసీ అందుకున్న అవసరం. ఇసుక కొనుగోలు ప్రక్రియ అంతా కూడా టీజీఎండీసీ ఆధ్వర్యంలో అది కూడా ఒక లైన్ లో జరగాలి. అయితే టీజీఎండీసీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో చాలా చోట్ల ఇసుక తరలిపోతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాడిచెర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2, ఖమ్మం, తల్లి, ఒటూరు, సూర్యాపేట జిల్లా వంగమర్తి, ములుగు ఇలా ప్రతి ఇసుక రీచ్ల నుండి ప్రతిరోజు వందల కొద్ది లారీలు ఇసుకను తరలిస్తున్నారు. ఇక దొంగ బిల్లులు ఓవర్లోడ్తో దోచేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇసుక పాలసీ రూపొందించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి ఇప్పటికే గత కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ ఇసుక పాలసీ పైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఇసుక ద్వారా సర్కారుకు ఏడాది 6,000 కోట్ల పైగా ఆదాయం రావాల్సి ఉంది. అంతేకాదు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుక అవసరం కూడా ఉంది. ఇలా విలువైన ఇటువంటి ఇసుకను ఒక దందాగా చేసుకోవడంపై గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుమావడం మోపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఖనిజాభివృద్ధి సంస్థ నుండి రావాల్సినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయం కూడా పెంపొందించుకునే దిశగా కూడా ఈ పాలసీ రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఖనిజాభివృద్ధి సంస్థ సమీక్ష పైన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.